రైట్. ఇక ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు 8 గంటల వరకు చూసుకుంటే ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఇప్పటి వరకు చూసుకుంటే 6 to 7% అనేది పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఇప్పుడు కూడా 175 అసెంబ్లీ స్థానాలకు అలాగే 25 లోక్సభ స్థానాలకు కూడా ప్రతి ఒక్క ఓటర్ కూడా తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే బారులు తీరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఉదయాన్నే అంటే ఎండ కూడా ఎక్కువగా ఉండే నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచే కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు ఓటర్లు కూడా. కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించడం జరిగింది. ఈసీ దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కొన్ని చోట్ల ఈవీఎంలు కూడా మొరాయించారు. రైట్. ఎనివే గోపినాథ్, అక్కడ పోలింగ్ సరళి ఎలా ఉంది? తిరుపతి విషయానికి వచ్చేసరికి మీ దగ్గర పోలింగ్ సరళి ఎలా ఉంది? అలాగే ప్రతి ఒక్కరు ఓటర్ కూడా 2 సార్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎంత సమయం పడుతుంది దానికి? మధు, మీరన్నట్టుగానే పోలింగ్ సరళికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. ఇప్పటికే కూడా అంటే దాదాపుగా 7 గంటల నుంచి కూడా ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు అంటే కొన్ని పోలింగ్ బూత్లో 27%, కొన్ని బూతుల్లో 33% వరకు కూడా నమోదవడం జరిగింది. మనం చూడొచ్చు. ప్రస్తుతానికి తిరుపతి సమీపంలోనే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో చిగురువాడకు సంబంధించినటువంటి పోలింగ్ బూత్గా మనం చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ప్రజలైతే ఓటర్లు అయితే ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకైతే తరలి వస్తున్నారు. కానీ లోపల అసెంబ్లీకి సంబంధించినటువంటి ఒక ఓటు వేయాలి, అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించి ఒక ఓటు వేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాదాపుగా 1.5 నుంచి 2.5 నిమిషం 3 నిమిషాల వరకు కూడా ఒక ఓటు వేసేటువంటి టైం పడుతుంది. అందువల్లనే ఇప్పటికే కూడా దానికి సంబంధించి అందువల్ల లోపలికి వెళ్ళి ఆ రకంగా చేస్తాం. సార్, ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి? గతంలో మనం చూస్తే ఇప్పటి వరకు కూడా మంచి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సార్, ఇక్కడ హానెస్ట్లీ స్పీకింగ్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ నాట్ గుడ్. ఇట్స్ వెరీ లాంగ్ లైన్, రైట్? మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాము, అస్సలు కదలట్లేదు. వాళ్ళు ఇక్కడ ఈ బూత్లోనే ఎక్కువ ఓట్స్ ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళు ప్రాపర్గా మేనేజ్ చేసి ఉంటే దే కుడ్ హ్యావ్ డైవర్టెడ్ టు అదర్ బూత్స్. సో ఇట్స్ ఎ క్లియర్ ఫెయిల్యూర్ ఆఫ్ మేనేజ్మెంట్ సార్. సో ఎందుకంటే ఇప్పుడు ఈ లైన్ చూసారండి మీరు, ఎంత పొడుగు, ఎంత ఫ్రస్ట్రేషన్ తెలిసిన వాళ్ళకి. ఓటు వేయడానికి ఇట్ షుడ్ బి ఎంజాయ్మెంట్, రైట్? సో ఒక ఆనందంతో రావాలి. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్, హానెస్ట్లీ స్పీకింగ్. వెన్ కంపేర్ టు అదర్ 2 booths, దిస్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్. ఇది చిగురువాడకి సంబంధించిన పంచాయతీ. ఇక్కడ 307 పోలింగ్ బూత్. ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ లేవని కొంతమంది ఓటర్లు చెప్తున్నారు. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మరి ఈ రకంగా మనం చూస్తే ఇక్కడ చాలా నుంచి దాదాపుగా గంట నుంచి నిలబడుకున్నామని చెప్పి కొంతమంది చెప్తున్నారు. మరి కొంతమందిని మాట్లాడించే 2 hours నుంచి వెయిట్ చేస్తున్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది? ఇక్కడ మనం చూడొచ్చు, కొంతమందితో మనం మాట్లాడే సమయంలో వాళ్ళు కాస్త అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే ఫెసిలిటీస్ కరెక్ట్గా లేదంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద మనం చూస్తే చిత్తూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతున్న తరుణంలో ఇప్పటికే ఓటర్లందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అదే స్థాయిలోనే పోలింగ్ శాతం కూడా గంటకు పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. గతంలోకి ఈసారికి మనం పోల్చినట్టయితే కన్నా ఏర్పాట్ల విషయంలో కొన్ని చోట్ల మాత్రం కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొన్ని పోలింగ్ బూతుల వద్ద. మరికొన్ని చోట్ల మాత్రం ఇప్పటికే అంటే ఉదాహరణకి ఇక్కడ 2 పోలింగ్ బూతులు ఉంటే 2 పోలింగ్ బూతుల వద్ద కూడా ఎండ తీవ్రత ఇక్కడ ఎక్కువగా ఉంది. దానివల్ల ఇక్కడ ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా కొంతమంది ఓటర్లు చెప్తున్నారు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా చిన్న ఘటనలు తప్ప కేవలం ఒక పొంగునూరు నియోజకవర్గంలో మాత్రమే ఒక 3 పోలింగ్ బూతులలో అక్కడ టీడీపీ ఏజెంట్ని కిడ్నాప్ చేశారంటూ కూడా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం మీద ఓవరాల్గా చూస్తే ఇప్పటి వరకు ఉన్నట్టు సమాచారం ప్రకారం అంటే జిల్లా వ్యాప్తంగా కూడా మాజీ మంత్రులు లేదంటే ఎమ్మెల్యేలు అభ్యర్థులుగా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అదే స్థాయిలోనే ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు కుప్పము, పొంగునూరు లేదంటే మదనపల్లి, శ్రీకాళహస్తి, నగరి ఇలాంటి నియోజకవర్గాల్లో ఇప్పటికే ఏదైతే ఆల్రెడీ గుర్తించినటువంటి సమస్యాత్మక ప్రాంతాలను పోలింగ్ బూత్ల వద్ద అదనపు బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే గలాట్లు జరిగేటటువంటి ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో అంటే ఉదయం అంతా కూడా ఎక్కడ కూడా ఇలాంటి గలాట్లు జరగవు. కేవలం మధ్యాహ్నం లాస్ట్ 2-3 అవర్స్లోనే ఘర్షణ వాతావరణం ప్రధాన పార్టీల మధ్య జరుగుతుంది. అలాంటి సమయంలో ఎటువంటి ప్లానింగ్ యాక్షన్ చేయాలి అనే దాని మీద పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా ఉన్నతాధికారులు, ఎన్నికల అధికారులు అలాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు అవి లైవ్ టెలికాస్ట్ ద్వారా చూస్తున్నారు. మరి ఆ సమయంలో ఏదైనా సరే అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ వెంటనే అక్కడికి అదనపు బలగాలను పంపించి ఎటువంటి ఇష్యూస్ లేకుండా మాత్రం చేసే అవకాశం అయితే ఉంటుంది. మనం చూడొచ్చు, మరోసారి కూడా మనం చూద్దాం, గంటకు కూడా పోలింగ్ ప్రక్రియ అనేది ఎక్కువగా పెరుగుతుంది. తిరుపతి పోలీసులతో పాటు చెప్పండి మధు చెప్పండి. గోపినాథ్, 4వ విడత ఎన్నికలు అయితే ప్రారంభమయ్యాయి. ఏపీ ఎలక్షన్స్ కి వచ్చేసరికి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు అనేవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే దీనిపైన బెట్టింగ్లు కూడా కొనసాగుతున్నాయి. ఏపీ ఎలక్షన్ కి సంబంధించి కూడా ఈసారి ఎవరి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది? ఎందుకంటే కొంతమంది సెటిలర్స్ కూడా సుదూర ప్రాంతాల నుంచి చేరుకుంటున్నారు, ఇప్పటికి కూడా చేరుకుంటున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ సంబంధించిన పరిస్థితి కూడా ఉంది. ఎవరి ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం?
అంటే ఇప్పటికిప్పుడు మనం వాటి గురించి డిస్కషన్ చేయకూడదు. ఎందుకంటే బెట్టింగ్స్ అనేది ఇవాళ సాయంత్రం వరకు కూడా వాటేమైనా అంటే రకరకాల అంచనాలు ఉంటాయి. అంటే ప్రజలకు సంబంధించి ఓటర్లకు సంబంధించి కేవలం ఓటర్లకు సంబంధించిన ఇష్యూసే మనం మాట్లాడే అవసరం ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం కేవలం ఓటర్లకు సంబంధించినటువంటి అంశాలు, లేదంటే పోలింగ్ కేంద్రాల వద్ద పరిశీలన, పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి సమస్యలు, లేదంటే ఓటర్లు ఎటువంటి ఓటు హక్కు వినియోగించుకుంటారో వాళ్ళ ఇబ్బందులు ఏదైనా ఉన్నాయనే దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలు పోలింగ్ అయిపోయిన తర్వాత సహజంగా అంటే అవన్నీ స్ట్రాంగ్ రూమ్స్ తరలించిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అనేవి కొన్ని బయటకు వస్తాయి. ఆ సమయంలో మనం ఇలాంటివన్నీ కూడా డిస్కషన్ చేయొచ్చు. అదే స్థాయిలోనే మనం చూసాం, మీరు అన్నట్టుగానే గత వారం 10 రోజుల నుంచి కూడా చాలా ప్రాంతాల్లో రకరకాల బెట్టింగ్స్ అనేది జరగడం జరిగింది. బెట్టింగ్స్ చేసుకోవడం జరిగింది. వాళ్ళపైన పోలీసులు కూడా రైడ్ చేశారు, వాళ్ళని కొంతమంది అరెస్ట్ చేశారు, రకరకాల కేసులు కూడా వాళ్ళ మీద పెట్టడం జరిగింది. కానీ అవన్నీ కూడా ప్రాసెస్లో భాగంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద ఇవాళ జరుగుతున్నటువంటి అంటే ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ ప్రక్రియ అనేది ఇప్పటి వరకు కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది. రాయలసీమ జిల్లాలో అది కడప కావచ్చు, అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, లేదంటే నెల్లూరు వరకు కూడా చిన్న అంటే రాయలసీమ జిల్లాలో ఓటర్లకు సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఈ ఎన్నికలకు ఉన్న సమయాల్లో చాలా ఘర్షణలు జరుగుతాయి, చాలా ఇష్యూస్ ఉంటాయి. అందువల్లనే ఈ మధ్య మనం చూసాం కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నిన్న మొన్న కూడా ఒక 5 మంది సీఎంలు కూడా ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదేవిధంగానే గత వారం రోజుల క్రితం పుంగనూరులో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి ఆ సమయంలో నిర్లక్ష్యంగా ఉన్నటువంటి కొంతమంది అధికారుల పైన కూడా వేటు వేయడం జరిగింది. ఇట్లా ఇవన్నీ కూడా మనం చూస్తే కేవలం పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఎన్నికల కమిషన్ ఈ స్థాయిలో పనిచేస్తుంది. అందువల్ల అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో నిమగ్నం ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి కూడా పోలింగ్ కూడా ప్రశాంతంగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. మధు. రైట్ గోపినాథ్.